శివరాత్రి రోజు ఒక వేటగాడు అడవిలోకి వెళ్తాడు. చాలాసేపు వేట దొరకకపోవడంతో చెరువు దగ్గరికి జంతువులు వస్తాయి కాబట్టి చెరువు దగ్గరలో ఉన్న ఓ చెట్టు మీదకి ఎక్కి జంతువుల కోసం చూస్తూ ఉంటాడు. కొంతసేపటికి ఒక జింక రావడంతో దాన్ని చంపడానికి బాణం తీస్తూ ఉండగా వేటగాడు త్రాగడానికి తీసుకొచ్చిన నీళ్లు ఒలికి కింద ఉన్న పురాతనమైన శివలింగం మీద పడతాయి. భయంకరమైన శబ్దం విన్న జింక వేటగాడుతూ, నా పిల్లలను బయట వదిలేసి వచ్చాను. నాకు కొంచెం సమయం ఇవ్వు. నా పిల్లలను నా భర్తకు అప్పచెప్పి వస్తాను అని వెళ్ళిపోతుంది. కొంతసేపటికి మరో జింక నీళ్లు త్రాగడానికి వస్తుంది. వేటగాడు ఆ జింకను చంపడానికి బాణం తీస్తూ ఉంటే మళ్ళీ నీళ్లు ఒలికి శివలింగం మీద పడతాయి. ఆ జింక కూడా కారణం చెప్పి తప్పించుకుంటుంది. అలా మొత్తం 3 జింకలు కారణం చెప్పి వెళ్ళిపోతాయి. అలా శివరాత్రి రోజు వేటగానికి తెలియకుండానే శివలింగానికి 3 సార్లు అభిషేకం చేస్తాడు. ఈ వేటగాడు పంచతనంతో శివుడు వేటగానికి ప్రత్యక్షమై ఒక ప్రదేశం చెప్పి అక్కడికి వెళ్ళి నివసించమని వేటగానికి చెప్తాడు. వేటగానికి శివుడు గుహుడు అని నామకరణం చేస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత గుహుడు ఇంటికి శ్రీరాముడు వస్తాడు.